బండి సంజయ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ సీఎం రేవంత్ రెడ్డి భట్టి గారి కామెంట్స్ మీద నేను రేపు మాట్లాడతా. బీజేపీ అక్కడ వాళ్ళ గవర్నమెంట్ బడ్జెట్, తెలంగాణ గవర్నమెంట్ మీద మీరు ఇచ్చిన బడ్జెట్ మీద కామెంట్స్ బండి సంజయ్ గారు సంబంధించి రేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. సంగారెడ్డి మెట్రోనా? ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు సంగారెడ్డి మెట్రో? ఓకే అశోక్, ఓకే సారీ, ఓకే. సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నీకు నువ్వు సాటిస్ఫాక్షనా? అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకు నేను మా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి భట్టి గారు ఈరోజు బడ్జెట్ మీద కొంత క్లారిటీ ఉన్నట్టే కదా? ఓకే, ఇంకా డౌట్స్ ఉంటే మీరు అడుగు శ్రీనివాస్ రెడ్డి. దీంట్లో నేను 4-5 చెప్పినా కదా, దీంట్లో మీకేమన్నా ఉందా? ఇంకా బండి సంజయ్ రేపు మాట్లాడతా. ఏమన్నాడు? చీల్చుడు మేము ఎక్స్పర్ట్లం, కేసీఆర్ కాదు. కాంగ్రెస్ విద్యార్థి, కాంగ్రెస్ దగ్గర నేర్చుకొని పోయినావు నువ్వు. రాజకీయంగా చీల్చుట్లా కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన కేసీఆరా? ఆడ నువ్వు ఒక్కరివేమో ఈడ మాతో 100 మంది 200 మంది వెళ్తాడు చీల్చేటోళ్ళు. ఈడ ఈ చీల్చుడు, పిండేసుడు, ఇది ఈ డైలాగ్ వార్స్ దీన్ని అయ్య కొడతాం మేము కూడా. కేసీఆర్ డైలాగ్స్ మేము అయ్య కొడతాం. మేము అంటే అయ్య మీన్స్ ఆయన అయ్య కాదు, జనరల్ వర్డింగ్ ఇది. నేను ఆయన పెద్ద మనిషి వయసులో అది కాదు కామెంట్ ఇది. ఆ డైలాగ్లు అయ్య కొడతామని చెప్తున్నాను. అవన్నీ వద్దు అవన్నీ. మిస్టర్ అశోక్, మెట్రో ట్రైన్ ఈ బడ్జెట్ లో పడంచెరు వరకు వచ్చింది. ఇది 7 నెలలే కదా, ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఇంకా నా డిమాండ్ పోయిన అసెంబ్లీ నుంచి నేను మాట్లాడుతున్నా చాలా సందర్భాల్లో. అసలు ఒక్కోసారి స్పీకర్, అప్పుడున్న స్పీకర్ కూడా నేను నిలబడగానే ఆయన మెట్రో సంగారెడ్డి వస్తుండే. ఆయన అంటుండే స్పీకర్, నేను అడగముందు అంటుండే ఇంకేంది సంగారెడ్డి పడంచెరు వయా పోతిరెడ్డిపల్లి చౌరస్తా, రామ్ మందిర్, ఓల్డ్ బస్ స్టాండ్, చౌరస్తా, పోతిరెడ్డిపల్లి అండ్ సదాశివపేట ఎంఆర్ఎఫ్. నేను ఖచ్చితంగా భవిష్యత్తులో సమయం సందర్భం చూసుకొని బడ్జెట్ను చూసుకొని సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి కానీ, మా మంత్రులని అందరిని ఒప్పించి ఖచ్చితంగా నేను భవిష్యత్తులో పడంచెరు మొదలు కాగానే రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు మెట్రో ట్రైన్ పడంచెరు వేసి కొంత పనులు స్టార్ట్ కాగానే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను పోయి కూర్చుంటా. మళ్ళా ఇంకో ఏడాదికో 2 ఏళ్లకో ఆ బడ్జెట్ వచ్చే విధంగా తప్పకుండా నేను సంగారెడ్డి ప్రజల కోసము ఎట్టి పరిస్థితుల్లో నేను మా పోతిరెడ్డిపల్లి చౌరస్తా, మా రామ్ మందిర్, ఓల్డ్ బస్ స్టాండ్ అండ్ సదాశివపేట ఎంఆర్ఎఫ్ వరకు మెట్రో ట్రైన్ పోయే అది ఆ మాట నేను నిలబెట్టుకునే ప్రక్రియలో తప్పకుండా నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి భవిష్యత్తులో దాని బడ్జెట్లో వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను. ఇది ఓకే. ఇంకెన్ని డౌట్స్?